ఒక నిజాన్ని దాచడం వేరు, అబద్ధాన్ని జనంలోకి తీసుకువెళ్ళడం వేరు. దానికి సజీవ సాక్ష్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా టీవీ, ఈటీవీ వీళ్ళందరూ చేస్తున్నది ఏంటంటే అబద్ధాన్ని జనంలోకి తీసుకువెళ్ళడం, నిజాన్ని చంపేయటం. ఆ వార్తలు రాసే క్రమంలో కొన్నిసార్లు వీళ్ళే నిజాలు బయటపెడతారు. ₹1 పెట్టుబడి రాలేదు, అసలు పరిశ్రమలు రావట్లేదు, పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి. ఇది ఇప్పటిదాకా చెప్పుకొస్తుంది. ఇన్ఫోసిస్ వచ్చిందని చెప్పరు, అదానీ వచ్చి పెట్టుబడి పెట్టిందని చెప్పరు, అట్లాగే హీరో వాళ్ళు వచ్చినటువంటి చెప్పరు, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి భజంకాల గురించి చెప్పరు, ఇక్కడికి వచ్చినటువంటి ఏసీ కంపెనీల గురించి చెప్పరు. ఇవేమీ చెప్పరు, ఏమీ రాలేదని చెప్తారు. 33,000 కోట్ల రూపాయలు చంద్రబాబు టైంలో వస్తే ఇప్పుడు ₹1,00,000 కోట్ల వచ్చినాయని కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే అబ్బెబ్బే అది తప్పని చెప్పే, అసలు అది రాలేదనే చెప్తారు. ఇంకోటి ఈనాడు వాళ్ళ వార్త రాసుకొచ్చింది, రాష్ట్రాల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని చెప్పి మహారాష్ట్ర హయ్యెస్ట్ 118,422 కోట్లు, ఈ ఏడాది 65,502 కోట్లు ఈ సెప్టెంబర్ వరకు అన్నటువంటి. ఇందులో అసలు టాప్ 10లో లేదని చెప్తూ ఆంధ్రప్రదేశ్కి 11వ స్థానం, 1,865 కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చినాయి. ఇది 2021-22లో, 22-23లో 2,355 కోట్లు, ఇప్పుడు 630 కోట్లు వీళ్ళే రాసుకొచ్చారు. టోటల్గా వచ్చేటప్పటికి మన కేరళ, ఆంధ్రప్రదేశ్ కంటే, ఇది కేరళ, మధ్యప్రదేశ్ కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి. వీళ్ళేంటి, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ని చూపెట్టారు. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ని, ఆంధ్రప్రదేశ్కి లేదని చెప్పి రాసుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్స్. మరి ఇప్పుడు ఇక్కడికి పోనీ చంద్రబాబు టైంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఏంటి? కియా తప్పించి, కియా కూడా దేని కోటాలో వచ్చింది? సెంట్రల్ నుంచి. మరి ఇప్పుడు వచ్చినటువంటి డైరెక్ట్గా ఎలా అనాలి, ఏమనాలి? ఓ పక్కన రూపాయి రాలేదంటారు, ఇంకో పక్కన 6,679 కోట్లు పెట్టుబడి వచ్చినాయి. అట్లా కమ్యూనిస్టుల రాష్ట్రం కేరళకి 6,187 కోట్లు వచ్చినాయి. బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్కి 4,057 కోట్లు వచ్చినాయి ఈ 2 ఏళ్లలో. మరి మనం ఎవరితో కంపేర్ చేస్తాము అంటే ఇదే అనమాట. పైన వాళ్ళందరితో పోల్చుకుంటే మనం వేస్ట్ కదా అని మనకి చెప్పాలి. అంతే తప్పించి ఆంధ్ర అరే ఇంతకుముందు 0 నుంచి ఉన్నాం, 0తో ప్రారంభమయ్యాం, ఇట్లా పెరుగుతున్నాయి అనేటువంటి తృప్తి వద్దు, నెగిటివిటీనే కావాలి.